హలో! నమస్తే అండి. నేను రజాక్. మనలో చాలామంది పేటీఎంని వాడతారు. అయితే పేటీఎం స్టాక్ చూసుకుంటే గనక లోవర్ సర్క్యూట్‌లు కొడుతుంది. దాదాపు 600 700 పై దగ్గర నుంచి 760 ఆహ్, 2 రోజుల క్రితం 764 దగ్గర ట్రేడ్ అయినటువంటి ఈ స్టాక్ ఇప్పుడు రూ. 487 దగ్గర ట్రేడ్ అవుతుంది. అసలు పేటీఎంకి ఏమైంది? అంటే స్టాక్ ఇంతలా కరెక్షన్ అవ్వడానికైతే రీజన్ అయితే ఏంటంటే ఏం జరుగుతుంది అసలు ఆ కంపెనీలో ఫిబ్రవరి 29 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? అంటే ఆర్‌బీఐ ఏం చేయబోతుందా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు. దీనిపై మనలాంటి వ్యక్తులపై ఎలాంటి ఇంపాక్ట్ అవుతుందనేది కూడా చూద్దాం. పేటీఎం యాప్‌కి ఏమైంది? యూపీఐతో క్యాష్‌లెస్ చెల్లింపుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన డిజిటల్ విప్లవం పేటీఎం. ఈ నెల 29 తర్వాత పనిచేస్తుందా? లేదా? ఆర్‌బీఐ అసలు పేటీఎంపై తీసుకొస్తున్నటువంటి చర్యలేంటి? ఈ మొత్తం వ్యవహారంపై పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఏమంటున్నారు? ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుందా? ఎలాంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి? దానికి సంబంధించినటువంటి ధర చూస్తేనేమో షేర్ ధర చూస్తేనేమో భయంకరంగా పడింది. సో, దీంతో పేటీఎం ఎవరైతే సీఈఓ ఉన్నారో ఓనర్ అనుకుంటా విజయ్ శేఖర్ శర్మ. సో, ఆయనైతే సీఈఓ రియాక్ట్ అయ్యాడు. 4 రోజులుగా పేటీఎం వ్యవహారం దేశంలో చర్చనీయాంశమైంది. నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలు సైతం దాదాపు అందరి ఫోన్లలో పేటీఎం యాప్ ఉంటుంది. పోటీ యాప్‌లు భారీగా పెరిగిపోయినప్పటికీ యూపీఐ చెల్లింపుల్లో పేటీఎం అగ్రస్థానంలో ఉంది. పేటీఎం కరో అనే యాడ్ ద్వారా రోజువారీ జీవితంలో భాగమైపోయింది. డిజిటల్ చెల్లింపులను ఇంతలా అందరికీ చేరువ చేసిన పేటీఎం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్‌లతో ఇంటింటికి మారుమోగిన పేటీఎం తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తుందని ఆర్‌బీఐ చేస్తున్న ఆరోపణ. అందుకే పేటీఎంపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈ నెల 29 తర్వాత పని చేయబోదని చెబుతున్నారు. అయితే ఆర్‌బీఐ నిర్ణయంపై రకరకాల ప్రచారాలైతే జరుగుతున్నాయి. మొత్తం యాప్‌పై ఆర్‌బీఐ చర్యలు తీసుకోలేదు. కేవలం పేటీఎంలోని పేమెంట్స్ బ్యాంక్ వాలెట్, ఫాస్టాగ్ సేవలను మాత్రమే నిలిపేస్తున్నారు. దీని ప్రకారం పేమెంట్స్ బ్యాంక్‌లో డిపాజిట్ లావాదేవీలు, వాలెట్, ఫాస్టాగ్ టాపప్ వీటన్నిటిని కూడా నిలిపేయబోతున్నారు. దీనివల్ల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో డబ్బు క్రియేట్ చేసుకోవడం, తీసుకోవడం, పేటీఎం వాలెట్‌లో డబ్బులు ఉంచడం కుదరదనమాట. యాప్ ద్వారా చేసుకునే మిగిలిన లావాదేవీలు అంటే ఫోన్ నంబర్‌కు, క్యూఆర్ కోడ్‌కు డబ్బులు పంపించడం, తీసుకోవడం, షాపింగ్, జర్నీ టికెట్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా వాటిపై ఎలాంటైతే ప్రభావం అయితే ఉండదు. డిజిటల్ చెల్లింపులతో సేవలు ప్రారంభించిన పేటీఎం తర్వాత తన సేవలను విస్తృతంగా విస్తరించింది. వాటిలో పేమెంట్స్ బ్యాంక్ ఒకటి. ఈ బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు, చెల్లింపులు చేసుకోవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యాపారులకు చెల్లింపులు చేస్తే అవి ముందుగా పేమెంట్స్ అకౌంట్‌లోకి వెళ్లి ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్‌లోకి బదిలీ అవుతాయి. 2017లో పేటీఎం ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తుంది. 197 కమ్యూనికేషన్స్ ద్వారా నిర్వహిస్తోంది. దీనిపై ఇప్పుడు ప్రభావం పడబోతోంది. అలాగే ఆర్‌బీఐ నిర్ణయాల వల్ల పేటీఎం వాలెట్ కూడా పనిచేయదు. వాలెట్‌లో ఉన్న డబ్బులు వేరే ఖాతాకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. పేటీఎంలో ఉన్నటువంటి డబ్బులు హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐతో పాటు ఇతర గుర్తింపు పొందిన బ్యాంక్ ఖాతాలను థర్డ్ పార్టీ బ్యాంకులుగా పేటీఎం లింక్ చేసుకొని లావాదేవీలు యథావిధంగా చేసుకోవచ్చు. అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ అయితే పనిచేయదు. కానీ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం అయితే ఉండదు. అందుకే పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్ కూడా పనిచేయదు. వినియోగదారులు బ్యాలెన్స్‌ని వేరే ఖాతాలోకి ఉపయోగించుకోవడానికి పేటీఎం సహకరించాలని ప్రస్తుతానికైతే ఆర్‌బీఐ ఆదేశించింది. మార్చిలోపు నోడల్ అకౌంట్‌ను సెటిల్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ సంక్షోభంపై పేటీఎం సీఈఓ శేఖర్ శర్మ స్పందించారు. పేటీఎం ప్రస్తుతం పనిచేస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత కూడా పనిచేస్తుందని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందంటున్నాడు విజయ్ శర్మ. సో, మొత్తానికైతే 2 రోజుల్లో భయంకరమైన లాస్‌లైతే పేటీఎంలో ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులైతే చూసినటువంటి పరిస్థితి. సింపుల్ పేటీఎం వాలెట్‌నైతే కంప్లీట్‌గా తీసేయాలని చెప్పేసి ఆర్‌బీఐ అయితే చెప్తుంది. అదేవిధంగా ఫాస్టాగ్‌లు వీటన్నిటిని కూడా తీసేయాలని చెప్తుంది. సో, దీని ద్వా ది ఇ అంటే మేజర్ రెవెన్యూస్ అసలు పేటీఎంకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మహా అయితే ప్లాట్‌ఫార్మ్ చార్జెస్ ఏవో తీసుకుంటున్నట్టున్నారు ఈ మధ్య కాలంలో. సో, మనం చూసుకుంటే మరి డబ్బులొచ్చేదంతా కూడా ఈ ఫాస్టాగ్‌లు, వాలెట్‌లు ఉంచడం కారణంగా బహుశా వాటి వల్ల అయ్యుండొచ్చు. మొత్తానికైతే అతి భయంకరంగా రియాక్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను 2 డేస్‌లోనే ఇంతకుముందు 764 దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి 2 డేస్ బ్యాక్ నిన్న గాక మొన్న 764 దగ్గర ట్రేడ్ అయినటువంటి ఈ స్టాక్ ఇప్పుడు 487 అంటే డౌన్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎంత వరకు పడుతుందో చూడాలి. మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికైతే ఇప్పటికైతే వచ్చింది. మరి ఈటిని నాకు తెలిసైతే ఇది ఇక్కడ సస్టైన్ అవ్వడం కష్టమే.